మా అక్క పోతుంది. Maybe the biggest question was in the last chapter. You gave me the soul. బాలా నువ్వు సుఖంగా ఉన్నా నన్ను సుఖంగా ఉంచు. అండి వెల్కమ్ టు కమలాకరం. నేను మీ కమలాకరం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్. మీరు అందరు బాగుండాలి, అందరూ మనం ఉండాలి, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు వ్లాగ్లో అండి, ఈరోజు మా ఆవిడ బర్త్డే అయితే మా పిల్లలు సర్ప్రైజ్గా ప్లాన్ చేశారు. అది ఎట్లా చేస్తారు, అది ఏమవుతుంది, ఎట్లా ఉంటుందో చూడాలి. అట్లనే మీ బ్లెస్సింగ్ కూడా ఇవ్వండి ప్లీజ్. తనకు మీ బ్లెస్సింగ్ కంపల్సరీ, మీ బ్లెస్సింగ్ మాకు కంపల్సరీ కావాలి. మీరు ప్రతి ఒక్కరు బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. ఒక్కసారి ఆ పార్టీ సక్సెస్ అవుతుందా, ఎట్లా అవుతుంది తను తెలియకుండా చెయ్యాలని మా పిల్లలు సర్ప్రైజ్ పార్టీ చేద్దామని అంటున్నారు. అది ఎట్లా ఏమవుతుందో చూద్దామా. లెట్స్ గో నౌ. సో ఈరోజు మా అమ్మ బర్త్డే అయితే నేను మా అక్క కలిసి కేక్ తీసుకొద్దామని వెళ్తున్నాము. అమ్మ ఏ ముహూర్తాన బయలుదేరినామో అర్థమవుతలేదు, కానీ వర్షం మాత్రం మామూలుగా పడతలేదు, ఆగుతూనే లేదు అసలు వర్షం. ఇగో నేను ఒక గొడుగు అదొక గొడుగు వేసుకొని వచ్చినాం. ఇంకా కొంచెం తగ్గింది ఇప్పుడు వర్షం, కాబట్టి అంబ్రెల్లాస్ వేసుకొని బయలుదేరినాం. లేకపోతే ఇంతసేపు గట్టిగా పడ్డది వర్షం, కిందంతా బుడద అయింది. చూడాలి, కేక్ దొరికితే బాగుంది. తొందరగా దొరికితే ఇంటికి పోయి హ్యాపీ కేక్ కట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటాం. మొత్తం కిందంతా బుడద అయింది, కాలు పెడితే కాలు దిగిపోతుంది. వర్షమైంది, ఇన్ని రోజులు అసలు వర్షం సరిగా పడలేదు ఇక్కడ. ఇప్పుడే ఈరోజు ఇంత పడాలా, బ్యాడ్ లక్. సరే నడిచి ఆడ బుడదలు అబ్బా మస్తు ఉన్నాయి. రోడ్డు మీద తక్కువ నీళ్ళు ఉంటాయి అంటే ఫుల్ నీళ్ళు ఉన్నాయి. అందుకని కొంతసేపు ఈడ ఆగినాం. ఈడేమో తెలియదు, ఆగిన. ఇంకెక్కడ సాయి ఇంకా దూరం కదా, ఇంకో 10 నిమిషాలు పడుతుంది నడిచి. రోడ్డు మీద అన్నీ నీళ్ళే. ఈ దీంట్లో నడుచుకుంటూ వస్తుంటే పెద్దవి అట్లాంటి బండ్లు మీద నీళ్ళు చుట్లుస్తున్నాయి ఆడ. అవో మొత్తం ఇక ఇది పొంగుతుంది డ్రైనేజ్. రామ ఇట్లా పోదాం సైడ్ కొంచెం బైక్. సక్సెస్ఫుల్గా వి రీచ్డ్ అవర్ డెస్టినీ. బేకరీకి వచ్చినాం. ఇది మేము తీసుకున్న ఏం చేస్తున్నావు? అది తీసుకుందామా? స్పార్కిల్స్. సునీత అన్న హ్యాపీ బర్త్డే అని అది ఇస్తారా? సో ఆల్ సెట్. సో మా అమ్మ కేక్ తీసుకున్నాం, అది తీసుకున్నాం. మా సాయి మోసుకొస్తుంది ప్రేమతో. పదా ఇప్పుడు మళ్ళీ అట్లనే బాగుళ్ళ కుంటలా నడుచుకున్నట్టు ఈడ గల్లీలో నుంచి పోవచ్చు అన్నావు కదనే. అది ఇంకా నీకే తెలియనప్పుడు ఇంకా రిస్క్ వద్దులే పాప, ఇట్లనే పోదాం. మా అన్న మా అక్క ఏదో చేస్తున్నారు. కేక్ సునీత. ఆ చాక్లెట్ నాకే. యశిక మనమే తిందాం చాక్లెట్, సరేనా? డన్. మన ముగ్గురికే.
ఏయ్ కుంకుమ కుంకుమకాయ మమ్మీ నీ ఫోన్ వచ్చింది. మమ్మీ ఫోన్ వచ్చిందే. ఎవరో చేసిరు ట్యూషన్స్ అంటదా. నువ్వు మాట్లాడుకుంటున్నా. మా అక్క పోతుంది కిచెన్ రూమ్. రెడీ 1 2 కేక్ మీద పడితే జాగ్రత్త. ఏ రాలే వదినుంది. అది అలనా An answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I had. పడ్డది. ఆమెలకి ఎటు చూస్తుందో అది అది 27 నాయనమ్మ హ్యాపీ బర్త్డే టు యూ నాయనమ్మ అని మమ్మీ నువ్వు నాయనమ్మ పెట్టుకోవాలా నాయనమ్మ తింపి ముందు నువ్వు పెద్ద తర్వాత చిన్న నువ్వు తింపి పెట్టా తీసుకో బిడ్డ మా పిల్లలే పిల్లలే అతమ్మ పెట్టేసాయి దావునా బర్త్డే కేక్. హ్యాపీ బర్త్డే పెద్దనాన్న. పెద్దనాన్న బర్త్డే. ఇద్దరు ఒకటిసారి తినిపించుకోవాలి. రెడీ 1 2 3. హ్యాపీ బర్త్డే. ఎప్పుడు డాడీ? వదినా ఇప్పుడు
ఆగో డాడీ రెడీగా ఉన్నాడు. ఒకసారి క్లిక్ రాలేక బాలా నువ్వు సుఖంగా ఉన్నా నన్ను సుఖంగా ఉంచు. నాకు నాకు మొత్తం అయితే అనుకోకుండా మనవరాళ్ళు మనవరాలతోని ఇగో మా డాడీ అయిపోయా మాటలలో పడిపోయిండు. అనుకోకుండా నిన్న ఎట్లా వచ్చినాం ఇంకా పుట్టినరోజు ఈ రకంగా మా పిల్లలు సర్ప్రైజ్ పార్టీ చేసారు అనమాట. బర్త్డే అని తెలుసు ఆమెకు బట్టలు కొత్త బట్టలు అవును ఈసారి కేక్ తీసుకొచ్చినా కానీ ప్లమ్ కేక్ తీసుకొచ్చిన సినిమా అంతకుముందు సరే ఇంటికి బయటికి వచ్చిన నేను వచ్చేసరికి బ్రెడ్ తోనే చేసింది